NCERT's Geography's 6th class, second lesson, Globe, Latitudes and Longitudes. Lesson name. లాటిట్యూడ్స్ అంటే లాటిట్యూడో అనే లాటిన్ భాష నుంచి వచ్చింది. దాని మీనింగ్ లాటిన్ భాషలో వెడల్పు, తెలుగులో అక్షాంశాలు అంటారు. లాంగిట్యూడ్ అంటే తెలుగులో రేఖాంశాలు, లాటిన్ భాషలో లాటిట్యూడో అనే వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ పొడవు. యాక్చువల్లీ మన భూమి స్పియర్, కంప్లీట్గా స్పియర్ కాదు కదా, స్లైట్లీ ఫ్లాటెడ్ ఉంది. ఇక్కడ మన గ్లోబ్ నమూనా టైప్లో ఉంటుంది అనమాట. మన భూమి మధ్యలో కొంచెం ఉబ్బెత్తినట్టు ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ చూసారా, యాక్సెస్ లాగా ఉంటుంది. అది ఒక ఇమాజినరీ లైన్. దీన్ని బేస్ చేసుకొని మన ఎర్త్ తిరుగుతుందని మనం ఇమాజిన్ లైన్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ అనదర్ ఇమాజినరీ లైన్, అక్షం అంటే ఈ యాక్సెస్ అంటే అక్షం, ఊహాత్మక సరళ రేఖ, భూమి ఆరు వస్తువులు తిరిగే కేంద్ర రేఖ అనమాట. అనదర్ రేఖ ఏంటంటే గ్లోబ్ డివైడ్స్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. దీస్ లైన్ ఈస్ నౌన్ హ్యాస్ ద ఈక్వేటర్. దాన్ని ఈక్వేటర్ అంటారు. ద నదరన్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ నౌన్ యాజ్ northern hemisphere, south of the southern hemisphere. They both are equal halves. Okay, equal halves. Therefore the equator is an imaginary circle line, is very important reference point to located place on the earth. All parallel circle equator up to poles parallel of latitudes. ఎన్నిట్లో మెజర్ చేస్తారు? డిగ్రీస్లో మెజర్ చేస్తారు. ద ఈక్వేటర్ రిప్రజెంట్స్ 0 degrees latitude. Distance from the equator either poles 1/4 circle around the earth. మెజర్ చేస్తే 1/4 of 360 degrees 90 degrees వస్తుంది. 90 degrees north latitude marks north pole, 90 degrees south latitude marks the south pole. All parallel north of the equator called north latitude, all parallel south of the equator south latitude. ఓకే, ఇది షార్ట్ అండ్ స్వీట్గా చిన్న షార్ట్ నోట్ మేకింగ్ చెప్తాను. ఒక వన్ డయాగ్రామ్లో మీరు షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? జస్ట్ ఇలా సర్కిల్ గీయండి. సర్కిల్ గీసి నార్మల్గా ఇది మిడిల్లో నుంచి లైన్ పోతుంది. దీన్నే 0 degrees అంటారు. దీని పేరు భూమధ్య రేఖ. ఓకే, ఎందుకు భూమధ్య రేఖ అని పేరు వచ్చిందంటే భూమికి మధ్యలో గీయబడిన రేఖ. ఇది నిజంగా ఉందా అంటే లేదు, ఊహాత్మక రేఖ, లేకంటే కల్పిత రేఖ. ఓకే, ఈ 0 degrees లాటిట్యూడ్ని, అక్షాంశంని భూమధ్య రేఖ అంటారు కదా. నెక్స్ట్ ఇటు అప్ సైడ్ అంటే పైన మొత్తం ఉత్తరార్ధగోళం అంటారు. ఉత్తరం సైడ్ ఉన్న మొత్తాన్ని ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళానికి 1/4 ఇంటూ 360 degrees తీసేస్తే 90 degrees వస్తుంది కదా. 4×9=36, 0 degrees అండ్ 90 degrees. ఈ నార్త్ సైడ్ వెళ్తే 90 degrees వెళ్తే మనం 90 degrees అంటే 90 latitudes దాటి వెళ్తే ఉత్తర ధ్రువం వస్తుంది. ఓకే, వన్ మ్యాప్లో ఇటు దక్షిణం సైడ్ వస్తే
దక్షిణ ధ్రువం వస్తుంది. ఈ సర్కిల్ వచ్చేసి 360 degrees ఉంటుంది కదా, ఇంటూ 1/4 అంటే 90 degrees కదా, 90 degrees సౌత్ దక్షిణ ధ్రువం వస్తుంది. ఇది ఒక బిందువు లాగా, ఇవి బిందువులు అంటే బిందువు లాగుండే అక్షాంశం అన్నమాట. నీకు ఇలా 90 అక్షాంశాలు ఉంటాయి. ఇటు సైడ్ 90 అక్షాంశాలు ఉంటాయి, ఇటు సైడ్ 90 అక్షాంశాలు ఉంటాయి, ఇటు సైడ్ 90 అక్షాంశాలు ఉంటాయి. 2 sides 90 అక్షాంశాలు ఉంటాయి. సర్కిల్స్ ఇవేంటి? వృత్తాలు, పూర్తిగా వృత్తాలు, పూర్తిగా వృత్తాలు. ఓకే, నెక్స్ట్ వీటి మధ్య డిస్టెన్స్ 111 కిలోమీటర్లు. ఇక్కడైతే జస్ట్ 110.57 కిలోమీటర్స్, ఇక్కడ 111.70 కిలోమీటర్స్. ఇక్కడ ఏది? భూమధ్య రేఖ దగ్గర. ఇది భూమధ్య రేఖ అయితే 40,075 కిలోమీటర్లు చుట్టుకొలత. దీని చుట్టుకొలత 40,075 కిలోమీటర్లు ఉంటుంది చుట్టుకొలత. ఓకే, భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం అది దక్షిణ ధ్రువానికి వెళ్ళే కొద్దీ వాటి సైజు తగ్గిపోతుంది, లెంత్ తగ్గిపోతుంది. రైట్, నెక్స్ట్ ఈ ఉత్తరం సైడు అది దక్షిణం సైడ్ ఉన్న రేఖాంశాలను మొత్తం అంటారు ఉత్తర అక్షాంశాలు. ఉత్తరం సైడ్ ఉన్న అక్షాంశాలు మొత్తాన్ని ఉత్తర అక్షాంశాలు. దక్షిణం సైడ్ ఉన్న అక్షాంశాల మొత్తాన్ని దక్షిణ అక్షాంశాలు అంటారు. దక్షిణ అక్షాంశాలు అంటారు. అలాగే ఎక్కడ చూసినా 111 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి వీటిని సమాంతర అక్షాంశాలు అంటారు. సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్గా. లైక్ ఇప్పుడు మనం రైల్వే బ్రిడ్జ్ చూస్తాం, లైక్ రైల్వే ట్రాక్స్ చూస్తామా, ఎప్పటికీ ఒక మీట్ అవ్వవు కదా, అలా. లైక్ మీరు నోట్బుక్ చూసిన ఎడ్జెస్ అండ్ విండోస్ చూసిన ఎడ్జెస్, తలుపులు చూసిన ఎడ్జెస్, ఇట్లా ఎడ్జెస్ ఉండే సమాంతరంగా ఉంటాయి అన్నమాట, ప్యారలల్గా. ఇంకెప్పటికీ ఇవి మీట్ అవ్వవు, రెండు కలవు అన్నమాట. అలా ఇవి కూడా ఒక చోట కలవడానికి లేదు. ఇది ఎందుకు అసలు మనకేం అవసరం అంటే ఉనికి. ఫర్ ఎగ్జాంపుల్ 20 degrees దగ్గర మీ ఊరుందమ్మా, సేమ్ లైన్లోని ఇక్కడ 20 degrees దగ్గర మీ ఫ్రెండ్ వాళ్ళ ఊరుంది. సేమ్ 20 degrees దగ్గర ఉందని చెప్తాం, కరెక్ట్గా ఎలా తెలుస్తుంది? అదే మీరు ఉత్తరార్ధగోళంలో ఉంది, వీళ్ళది దక్షిణార్ధగోళంలో ఉందని చెప్పామనుకో, వెంటనే ఈజీగా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కదా. 1 ఇమేజ్లో నీ షార్ట్ నోట్ మేకింగ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ వన్ అదే ఇమేజ్లోని, బట్ చూపిస్తాను. ఒక ఇమేజే గీసుకోవాలి, దానికి సంబంధించిన డేటా మొత్తం పక్కన ఉండాలి. ఇది భూమధ్య రేఖ కదా, అండ్ మహావృత్తం అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే అన్నిట్లలో అతిపెద్ద అక్షాంశం ఇదే కదా, అతిపెద్ద అక్షాంశం ఇదే, అతి పొడవైంది, అతి పొడవైన అక్షాంశం. అండ్ పొడవు ఎంత ఉంది? 40,075 కిలోమీటర్స్ కదా.
అండ్ మహావృత్తం అంటారు దీని పేరు. మహావృత్తం అంటే గ్రేట్ సర్కిల్. గ్రేట్ సర్కిల్ అన్నా ఏంటి? భూమధ్య రేఖే. అండ్ ఇంకొక లైన్ 23.5 నార్త్, ఉత్తరం. దీన్ని ఏమంటారు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. ఇటు సైడ్ దక్షిణం సైడ్ ఉన్న 23.5 డిగ్రీల అక్షాంశాన్ని ఏమంటారు? మకర రేఖ అంటారు. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ. సేమ్ ఇక్కడే తెలుసుకోండి. ఈ ఏరియాలో అంటే ఇది బార్డర్స్ అన్నమాట. ఈ బార్డర్ ఏరియాలో ఈ ఏరియా మొత్తం కలిపి సన్ రైసెస్ సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే నెట్ట నిలువుగా పడతాయి అన్నమాట. 365 డేస్లోని ఒక్కరోజు డైరెక్ట్గా పడతాయి సన్ రైజ్. ఆ పడడం వల్ల వేడి, ఆ ఏరియాలో అధిక వేడి ఉంటుంది, తేమ ఉంటుంది. మీకు ఒక ఐడియా చెప్తా, మీకు ఒక క్లారిటీ. అమెజాన్ రివర్స్ ఉందా? అమెజాన్ ఫారెస్ట్ ఉందా? ఎక్కడుంది? దక్షిణ అమెరికా. ఎందుకు? ఇక్కడ సన్ రైసెస్ నెట్ట నిలువుగా ఉంటాయి, అందుకని ఇక్కడ ప్రెసిపిటేషన్ బాగా జరుగుతుంది, సాయిల్ మంచిగా ఉంటుంది, పంటలు కూడా మంచిగా పండుతాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆఫ్రికాలో చూస్తే నైలు నది ఉంటుంది కదా, అండ్ ఎడారి కూడా ఉంటుంది, సహారా ఎడారి. లైక్ అలా మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. దీన్ని ఏమంటారు? నెక్స్ట్ వన్ టెరాయిడ్ జోన్ అంటారు. టెరాయిడ్ జోన్ అంటారు అంటే ఉష్ణ మండలం. ఉష్ణ మండలం. ఈ 23.5 రేఖ నార్త్ సైడ్, ఉత్తరం సైడ్ ఉన్నది. మన ఇండియా త్రూ పోద్దా అంటే, ఇండియా నుంచి పోద్దా అంటే పోద్ది కదా. ఇండియా ఏ రాష్ట్రాల నుంచి పోతుంది? ఏ రాష్ట్రాల నుంచి పోతుంది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. లైక్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం. ఎన్ని రాష్ట్రాల నుంచి? 1 2 3 4 5 6 7 8. సారీ, ఛత్తీస్గఢ్, త్రిపుర. 1 2 3 4 5 6 7 8. సారీ, పశ్చిమ బెంగాల్ ఒకటి కదా. 8 రాష్ట్రాల నుంచి పోతుంది. నెక్స్ట్ వన్ అంటే మనం కూడా టెరాయిడ్ జోన్లో ఉన్నామా లేదా? ఉన్నాం కదా. నెక్స్ట్ 0 degrees, ఇది 23.5 తీసుకుంటే ఇక్కడ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఆర్కిటిక్ వలయం అంటారు. ఆర్కిటిక్ వలయం. ఇది కర్కట రేఖ. ఉత్తరార్ధగోళంలో ఉన్న 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏంటది? మకర రేఖ. ఇక్కడ 66.5 లాటిట్యూడ్స్ అంటే అంటార్కిటికా వలయం. ఈ ఏరియాలో ఓన్లీ ఇది 1, ఇది 2. అంటే కర్కట రేఖకి ఆర్కిటిక్ వలయంకి మధ్యలో ఉన్న ఏరియా
మకర రేఖకి అంటార్క్టికా వలయంకున్న మధ్యలో ఉన్న ఏరియాని సన్ రేసెస్ ఏటవాలుగా పడతాయి. ఇక్కడ నీకు ఈ ఏరియాలోని నీకు నెట్ట నిలువుగా పడుతుంది కదా, నన్నెత్తి మీదకి వస్తుంది కదా సన్ రైసెస్. వేడిగా ఉంటుంది, వేడి అండ్ తేమ ఉంటుంది, నెట్ట నిలువుగా పడుతుంది సన్ రైసెస్, నెట్ట నిలువుగా. కానీ ఇక్కడ ఏటవాలుగా పడుతుంది, కొంచెం ఏటవాలుగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే సమానంగా ఉంటాయి, లైక్ చలి ఆర్ వేడి, తేమ అంత మోడర్న్ టెంపరేచర్ ఉంటుంది, మోడర్నైజ్డ్ టెంపరేచర్. లైక్ ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు నో, అండ్ ఎక్కువ చలి ఉండదు. అట్లనే ఎక్కువ తేమ కూడా ఉండదు అనమాట. ఇక్కడ ఏరియాలో సమానంగా ఉంటాయి, అక్కడున్న వెదర్ కండిషన్స్ కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారు? శీతోష్ణ మండలం అంటారు, ఆరు ఉప ఉష్ణ మండలం అంటారు. ఉప ఉష్ణ మండలం ఎన్ని ఉంటాయి? నెక్స్ట్ ఇంకొకటి వచ్చి జీరో డిగ్రీస్ కదా. ఇక్కడ ఉత్తరం సైడు 66.5 డిగ్రీల ఉత్తరం, అంటే ఆర్కిటిక్ వాల్యూమ్ నుంచి ఇది బోర్డర్. అండ్ నార్త్ పోల్ 90 డిగ్రీల నార్త్ పోల్ ఏంటి? ఉత్తర ధ్రువం. ఉత్తర ధ్రువం. అండ్ దక్షిణ ధ్రువం 66.5 అంటే అంటార్క్టికా వలయం దక్షిణం సైడు. ఈ ఏరియా మొత్తం అండ్ ఈ ఏరియా 1, 2 సమశీతోష్ణ మండలాలు ఎన్ని? 2. ఇవి శీతల మండలాలు ఆర్ ధ్రువ మండలాలు. సారీ, ఈ ఏరియా ఇక్కడ ఏంది? సన్ ఇక్కడ నెట్ట నిలువుగా పడుతుంది, ఇక్కడ ఏటవాలుగా, ఇక్కడ పూర్తి ఏటవాలుగా, అంటే చాలా తక్కువ అన్నట్టు. వెలుతురు వేడి చాలా తక్కువ పోతుంది, అందుకని చెప్పేసి ఇక్కడ చలిగా ఉంటుంది. చల్లటి ప్రాంతాలు కాబట్టి శీతల ఆర్ ధ్రువ మండలాలు అంటారు. ఇందులో ఏ నేమ్స్ వచ్చినా సరే మీరు ఈ బోర్డర్స్ని గుర్తించాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. దీన్ని మనం బుక్లో చదువుదాం. చెప్పాను, ఇంపార్టెంట్ ప్యారలల్ ఆఫ్ లాటిట్యూడ్స్ బిసైడ్స్ ఈక్వేటర్. ఫస్ట్ ఈక్వేటర్ భూమధ్య రేఖ అంటారు. నార్త్ పోల్ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం సౌత్ పోల్. 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, అదే ఎన్నిట్లో ఉంటుంది? ఉత్తరార్ధగోళంలో ఉంటుంది కదా, ఉత్తరం సైడ్ ఉంది కదా. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అది ఎక్కడుంది? దక్షిణార్ధగోళంలో ఉంది. ఆర్కిటిక్ వాల్యూమ్ నార్త్ సైడే కాబట్టి ఉత్తరార్ధగోళంలోనే. అంటార్క్టికా వాల్యూమ్ దక్షిణార్ధగోళంలో ఉంది. సౌత్ పోలు నార్త్ పోలు అంటే దక్షిణ ధ్రువం
ఉత్తర ధ్రువం. ఇవి ఇంపార్టెంట్ ప్యారలల్ లాటిట్యూడ్స్. ఇప్పుడు చెప్పే కదా, హీట్ జోన్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఉష్ణ మండలాలు, అంటే వాతావరణ మండలాలు. The midday sun is exactly overhead at least once a year on the latitudes in between Tropic of Cancer and Tropic of Capricorn. These areas therefore receives the maximum heat and is called టొరాయిడ్ జోన్. టొరాయిడ్ జోన్ అంటే ఉష్ణ మండలం. ఏం చెప్తున్నారు ఇక్కడ? ద మిడ్ డే, ఒకరోజు ఆఫ్టర్నూన్, ఏది సంవత్సరంలో ఓవర్ హెడ్ వస్తుంది, అంటే తల మీదకి వచ్చేస్తుంది అనమాట సూర్యుడు. అంత వేడి ఉంటుంది, మ్యాక్సిమం హీట్ ఉంటుంది కదా. అది ఏ ఏరియాలో? ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న నార్త్ హెమిస్పియర్లో, అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్న కర్కట రేఖ నుంచి దక్షిణార్ధగోళంలో ఉన్న మకర రేఖ వరకు, ఆ మిడిల్ ఏరియా మొత్తం నీకు 365 రోజులు ఒక రోజు నడినెత్తి మీదకి వస్తుంది మధ్యాహ్నం. దాన్నే ఉష్ణమండలం అంటారు. వేడి తేమ ఎక్కువ ఉంటుంది. అందుకనే కదా అమెజాన్ రివర్స్ అండ్ అమెజాన్ అడవులు అండ్ నైలు రివర్, ఇవన్నీ పెద్ద పెద్ద రివర్స్. లైక్ ఫారెస్ట్ ఎక్కువ ఆ ఏరియాలోనే ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన దగ్గర కూడా ఫారెస్ట్ ఎక్కువే ఉంటుంది కదా. ద మిడ్ డే సన్ నెవర్ షైన్స్ ఓవర్ హెడ్ ఆన్ ఎనీ లాటిట్యూడ్ బియాండ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇక్కడ ఒక రోజులో మధ్యాహ్నం తల మీదకి, నెత్తి మీదకి అస్సలు రాడు సూర్యుడు, షైన్ అవ్వడు. ఎందుకు అవ్వడంటే ఆల్రెడీ ఇక్కడ నడినెత్తుకు వస్తున్నాడు, ఇక్కడ బియాండ్ వెళ్ళిపోతుంది. అంటే బియాండ్ అంటే ఇంకా పైకి, కర్కట రేఖ పైకి వెళ్ళినప్పుడు కర్కట రేఖ నుంచి యాంగిల్ సన్ రేస్ గోస్ ఆన్ డిక్రీజింగ్ టువర్డ్స్ ద పోల్ సైడ్ వెళ్ళేసరికి డిక్రీజ్ అయిపోతుంది కదా యాంగిల్. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ తెలుసు కదా, ఆర్కిటిక్ వాల్యూమ్ అండ్ నార్దర్న్ హెమిస్పియర్లో. ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్క్టికా సర్కిల్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్లో. మోడరేట్ టెంపరేచర్ ఉంటుంది, అంటే సమానంగా మితంగా ఉంటుంది అనమాట. దేర్ ఫోర్ కాల్డ్ ఈజ్ టెంపరేచర్ జోన్. అంటే టెంపరేచర్ జోన్ అంటే ఉప ఉష్ణ మండలాలు సమశీతోష్ణ మండలాలు 6. థర్డ్ వన్, ఏరియా లైన్ బిట్వీన్ ద ఆర్కిటిక్ సర్కిల్ అండ్ నార్త్ పోల్ ఇన్ ద నదరన్ హెమిస్పియర్. ఉత్తరార్ధగోళంలో ఉన్న ఆర్కిటిక్ సర్కిల్ నుంచి ఉత్తర ధ్రువం వరకు, దక్షిణార్ధగోళంలో ఉన్న అంటార్క్టికా సర్కిల్ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ఏరియాలలోని వెరీ కోల్డ్ ఉంటుంది. ఎందుకంటే హియర్ ద సన్ డస్ నాట్ రైజ్, అంటే ఇక్కడికే ఏటవాలుగా వచ్చింది. ఇటు సైడ్ అయితే సన్ రైజెస్ పెద్దగా పోవు, అందుకని హారిజన్స్. సన్ డస్ నాట్ రైజ్ మచ్ అబౌవ్ ద ఆరిజిన్ అంటే సన్ రైజెస్ ఒక ప్లేస్ వరకు రీచ్ అవుతాయి అనమాట. ఎక్కడైతే సన్ రైజ్ అవుతుందో, ప్రకాశిస్తుందో, ఆ ఏరియాని దాటి ఇంకా వెళ్ళట్లేదు. రేస్ ద ఆల్వేస్ స్లాంటింగ్ ప్రొవైడ్ లెస్ హీట్, దేర్ ఫోర్ కాల్డ్ ఈజ్ ఫ్రిడ్జిడ్ జోన్, అంటే కోల్డ్గా ఉంటాయి. ఇప్పుడు లాంగిట్యూడ్స్ అంటే టు ఫిక్స్ ద పొజిషన్ ఆఫ్ ప్లేస్, ఖచ్చితంగా చెప్పడానికి. ఓకే, లైక్ ఇది నో నీడు. నార్త్ పోల్ టు, ఓకే, we must find out how far east or west these places. అంటే మనం ఎటువైపు ఈస్ట్ ఉంది, అంటే తూర్పు సైడు పడమర సైడు అని చెప్పడానికి గీసుకున్న రేఖలు ఇవి. దీస్ లైన్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి గీసినారు కదా. ఎటు నుంచి? అదే అక్షాంశాలు అయితే తూర్పు నుంచి పడమరకు గీసిన ఊహారేఖలు. ఓకే, ఇదైతే ఉత్తరం నుంచి
దక్షిణంకి గీసిన ఊహారేఖలు దీన్నే మెరిడియన్ లాంగిట్యూడ్స్ అంటారు. మెరిడియన్ లాంగిట్యూడ్స్ అంటే సూర్యుడు లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాల మీద ఉన్న ప్రదేశాలు మొత్తం ఒకటేసారి ప్రకాశిస్తాడు. లైక్ నెత్తి మీదకి వస్తాడు, తల మీదకి. అందుకే వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. ఏమంటారు? మధ్యాహ్న రేఖలు కూడా. The distance between them are measured degrees of longitudes, and each degree further divide into minutes into seconds. డిగ్రీలలో మెజర్ చేస్తారు కదా, అక్షాంశాలని ఓన్లీ డిగ్రీలలో కొలుస్తారు. కానీ దీన్ని డిగ్రీలలో అండ్ డిగ్రీలని డివైడ్ చేసి మినిట్స్ని డివైడ్ చేసి సెకండ్స్లలో చూపిస్తారు. అక్షాంశాలు పూర్తిగా వృత్తాలు కదా, రేఖాంశాలు మాత్రం సెమీ సర్కిల్స్ అంటే అర్ధవృత్తాలు. ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ డిక్రీజ్ స్టెడ్లీ పోల్ వర్డ్స్ అంటిల్ ఇట్స్ బికమ్ 0 పోల్స్ కదా. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇట్లా వెళ్ళే కొద్దీ ఇక్కడ కనెక్ట్ అయిపోయినాయి, అన్నీ మీట్ అయిపోయినాయి పోల్స్ దగ్గర 0 కదా. అదే అక్షాంశాలు అయితే ఇట్లా ప్యారలల్గా ఎక్కడ మీట్ అవ్వవు. అండ్ ఇక్కడైతే 0 భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఇక్కడ స్పీడ్గా తిరుగుతుంది. బట్ ఈ ఏరియాకి వచ్చేసరికి ఏంటంటే శూన్యం, భూభ్రమణం శూన్యంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీట్ అవుతాయి. ఎక్కడ మీట్ అవుతాయి అన్ని రేఖాంశాలు అంటే పోల్స్ దగ్గర. ఓకే, ఆల్ మెరిడియన్స్ మీట్ అవుతాయి 0. ఇక్కడ మెజర్మెంట్సే లేదు, 0. ప్యారలల్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఆల్ మెరిడియన్ ఆర్ ఈక్వల్ లెంత్ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మీట్ అయ్యే దగ్గర. ఆల్ కంట్రీస్ డిసైడ్ అయినాయి. మనం బ్రిటిష్ రాయల్ అబ్జర్వేషన్, లండన్లో ఉన్న బ్రిటిష్ రాయల్ అబ్జర్వేషన్ అంటే ఖగోళ పరిశోధన కేంద్రం దగ్గర 0 డిగ్రీస్ రేఖాంశం పోతుంది. అందుకని దీన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. గ్రీన్విచ్ ఖగోళ పరిశోధన కేంద్రం నుంచి, బ్రిటిష్ రాయల్ అబ్జర్వేషన్ నుంచి గ్రీన్విచ్ రేఖాంశం పోతుంది. దీన్నే ప్రైమ్ మెరిడియన్ అంటే ప్రధాన రేఖాంశం అంటారు. 0 latitudes and from it we count 180 east, 180 degrees west, the prime meridian, and 180 meridian divide the earth into 2 equal parts. అక్షాంశాలను అయితే ఈక్వల్ పార్ట్ ఏది కట్ చేస్తుంది? 0 degrees, భూమధ్య రేఖ కదా. బట్ రేఖాంశాలని ఇటు సైడు 0 degrees అయితే అటు సైడు 180 degrees. ఈ రెండు కలిపి సగభాగం చేస్తాయి. ఓకే, 0 degreesకి తూర్పు సైడ్ ఉన్నదాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. పడమర సైడ్ ఉన్నదాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారు. తూర్పు అర్ధగోళాన్ని పూర్వ అర్ధగోళం అని కూడా అంటారు. ఇంకా ఇక్కడున్న ఇంట్రెస్ట్ టు నోట్ 180 degrees ఈస్ట్ అంటే 180 డిగ్రీల తూర్పు రేఖాంశం, 180 డిగ్రీల అంటే 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం రెండు ఒకటే, సేమ్ లైన్. కాబట్టే నీకు ఇటు 179 degrees ఉంటుంది, ఇటు 179 degrees ఉంటుంది. లైక్ తూర్పు అండ్ పశ్చిమ సైడ్ ఒకటి 0 degrees, ఇంకొకటి 180 degrees, మొత్తం కలిపి 360 degrees. ఓకే,
longitudes and time. The best measures of measuring time is the moment of Earth, భూభ్రమణం అండ్ మూను ప్లానెట్స్. వాటిని బట్టి నువ్వు టైం చెప్పగలవు. ద సన్ రెగ్యులరీ రైస్ అండ్ సన్ ప్రకాశిస్తాడు, ఎవ్రీడే అస్తమిస్తాడు. సన్సెట్ అంటే ద న్యాచురల్ ఇట్ ఈస్ బెస్ట్ టైం కీపర్ త్రూ అవుట్ ద వరల్డ్. లోకల్ టైం కెన్ షాడో కాస్ట్. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ద షార్టెస్ట్ ఎట్ నూన్. మనం ఆఫ్టర్నూన్ టైంలోని రోడ్డు మీద నించుంటే మన షాడో అంటే మన నీడ షార్ట్గా కనిపిస్తుంది కదా. మనం ఎంత పొడవున్నా సరే సూర్యుడు నడినెత్తి మీద ఉంటే ఇట్లా వెళ్తురు ఇలా వస్తుంది కదా, మనకి చాలా షార్ట్గా కనిపిస్తాం. ఇంకా మిడ్ డే అయితే ఇక్కడ కాళ్ళ మధ్యకి వచ్చేస్తుంది నీడ. ఒక్కోసారి మన నీడను చూసి కూడా మనం భయపడతాం కదా అలా. బట్ అదే తూర్పు సైడ్ ఉదయించినప్పుడు, పశ్చిమం సైడ్ అస్తమించినప్పుడు మన సన్ రైసెస్ మనకి ఇలా వస్తుంది కదా, సైడ్స్ వస్తుంది కదా, మన షాడో మనకంటే పెద్ద కనిపిస్తుంది. ఇక్కడ అదే లాంగ్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్, షార్టెస్ట్ షాడో ఎట్ ఆఫ్టర్నూన్. ఓకే, ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ గ్రీన్విచ్ హ్యాస్ సన్ హైయెస్ట్ పాయింట్. ప్రైమ్ మెరిడియన్ చెప్పాం కదా, 0 degrees. లండన్లోని గ్రీన్విచ్ ఏరియాలో పోయిందని, అది మనకి నన్నెత్తుకు వస్తుంది. ఓకే, స్కై ద ప్లేస్ లాంగ్ మెరిడియన్ ఆల్ మిడ్ డే. అక్కడి ఉన్న ఏరియాస్ మొత్తం ఆఫ్టర్నూన్ అయినట్టు, పిఎం అయినట్టు. సూర్యుడు గ్రీన్విచ్ రేఖాంశం దగ్గరకు వస్తే మనకి మధ్యాహ్నం అయినట్టు. అది ఇండియాకి అయితే 82 degrees దగ్గరకు వచ్చినప్పుడు సూర్యుడు మనకు ఆఫ్టర్నూన్ అయినట్టు. యాజ్ ద ఈస్ట్ రొటేటెడ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, ద ఎర్త్ యాజ్ ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి ఎప్పుడు పశ్చిమం సైడ్ నుంచి తూర్పు సైడ్కే కదా తిరుగుతుంది. యాజ్ ప్లేస్ ఈస్ట్ గ్రీన్విచ్ ahead Greenwich time and west will be behind. Difference between calculate the earth is 360 degrees రొటేట్ అవుతుంది 24 గంటల్లో. 15 degrees అంటే 1 hour, 1 degree అంటే 4 minutes. 12 noon గ్రీన్విచ్లో అయితే 15 degrees గ్రీన్విచ్ ఈస్ట్ సైడ్ 60 నిమిషాలు అంటే 1 hour ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అప్పటికి ఇక్కడ 1 PM అయినట్లు. 15 degrees వెస్ట్ అనుకో 1 hour తగ్గించుకోవాలి అంటే 11 AM అయినట్టు. 180 degrees అయితే 12 noon అయినట్టు గ్రీన్విచ్. చెప్తాను క్లారిటీగా. అడ్జస్ట్ 0 like highest point in the sky midday. No need ఇదంతా. Why you need standard time? Difficult purpose, several longitudes ఉంటాయి కాబట్టి మనకి 30 degrees కదా మన ఇండియా ఉంది. ద్వారకా దగ్గర గుజరాత్లోని, దిబ్రూగఢ్ దగ్గర అస్సాంలో. లోకల్ సెంట్రల్ మెరిడియన్ కంట్రీ ఈజ్ అ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ కంట్రీ ఇన్ ఇండియా. మన స్టాండర్డ్ టైం ఎంతది, ఎన్ని డిగ్రీస్లో ఉంది? 82.5 degrees ఈస్ట్ సైడ్ ఉంది లోకల్ టైం. దీన్నే లోకల్ మెరిడియన్ టైం అంటారు, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, ఇప్పుడు చెప్తాను.
ఇంకమ్మా సర్కిల్ గీసుకొని ఇలా 0 degrees. దీనికి ఆపోజిట్లో ఉన్నది ఇది 180 degrees. 180 degrees రేఖాంశం అనేది తూర్పు సైడు పడమర సైడు రెండు ఒకటే చూపిస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. ఇది 0 degrees రేఖాంశం తూర్పు సైడు దాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. సారీ తెలుగు పోతుంది. తూర్పు అర్ధగోళం. ఓకే, ఇటు సైడ్ ఉన్నదాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారు. తూర్పు అర్ధగోళాన్ని పూర్వ అర్ధగోళం అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ఎటు సైడ్ నుంచి ఉత్తర సైడ్ నుంచి దక్షిణం సైడు గీయబడిన ఊహారేఖలు. ఎటు సైడ్ నుండి ఎటు సైడు ఈ క్వశ్చన్స్లో అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఉత్తరం నుంచి దక్షిణంకి. అదే అక్షాంశాలైతే తూర్పు సైడ్ నుంచి పడమరకి. మనల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తారు, పడమర నుంచి తూర్పుకి, దక్షిణం నుంచి ఉత్తరానికి అలా. సో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. రేఖాంశాలు అయితే తూర్పు సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా గీశారు. ఇవైతే తూర్పు నుంచి దక్షిణం సైడ్కి, తూర్పు నుంచి పడమర సైడ్కి అక్షాంశాలు. ఓకే, నెక్స్ట్ వన్. దీన్ని ఏమంటారంటే 180 degreesని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది వంకర టింకరగా ఉంటుంది. ఇది తూర్పు సైడ్ వెళ్ళామనుకో ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి రోజుని. పశ్చిమం సైడ్ వెళ్ళామనుకో ఒక రోజుని మైనస్ చేసుకోవాలి. ఓకే, అదే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తూర్పు అర్ధగోళంలో ఉన్నాం కదా, మనం ఇటు సైడు కాలిఫోర్నియా వెళ్ళామనుకో, ఇక్కడ 15వ తారీఖు స్టార్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అదే రోజు వెళ్తాం కాబట్టి 14వ తారీఖుకి డేట్ మార్చుకోవాలి. అంటే ఒక రోజు తక్కువ డే కదా ఇటు, అలా. అది ఇప్పుడు 0 degrees లాటిట్యూడ్ నుంచి ఇటు ఈస్ట్ సైడ్ వెళ్తే, అంటే తూర్పు సైడ్ వెళ్తే 1 డిగ్రీ దాటితే భూమి 4 నిమిషాల్లో 1 డిగ్రీ 4 నిమిషాలు. ఓకే, అదే 15 degrees అయితే 1 గంట. లైక్ ఇప్పుడు మనం 0 degrees దగ్గర ఉన్నాం కదా, మన భారతదేశం 82.5. 0 degrees నుంచి 82.5 తీసుకుంటే దీని కౌంట్ ప్రకారం 1 degree 4 minutes కదా. అదే 182 degrees అయితే 4 minutes 328. అరే ఎందుకు తీసుకుంటావు? ఇదిగో 4 2 8 4 8 32. ఇప్పుడు 1 degreeకి 4 minutes కదా, హాఫ్ డిగ్రీ అంటే 2 నిమిషాలు. మొత్తం ఎంత? 330. ఈ 330ని 60 నిమిషాల కింద డివైడ్ చేస్తే ఎన్ని గంటలు వస్తుంది? 0 0 6 5 30. ఈ 3 ఉంది కదా, 6లో 3 అంటే హాఫ్ కదా. 5:30 గంటల కాదా. 0 degrees నుంచి స్టార్ట్ అయ్యామనుకో మన 82.5 degreesకి, అంటే ఈస్ట్ సైడ్. ఇక్కడ నన్నెత్తి మీదకు సూర్యుడు వస్తేనే మనకి 12 PM అయినట్టు కదా.
అప్పుడు ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిందనుకో, ఒకవేళ ఇక్కడ 12 PM అయిందనుకో, నన్నెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు గ్రీన్విచ్ దగ్గరికి. వచ్చినప్పుడు మనకి ఎన్ని గంటలు పడుతుంది ఇక్కడ? 5 యాడ్ చేసుకోవాలి. 12 గంటలు అంటే 5:30 టైం అయినట్టు. 5 గంటల 30 నిమిషాలు. అది ఇటు సైడ్ పోతే ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మనం 15 డిగ్రీలు నడిచాం, బిఫోర్ యువతలకు వచ్చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ భూమి దానికి, అయితే మనం ఎన్ని నిమిషాలు తగ్గించుకోవాలి? 1 అవర్ తగ్గించుకోవాలి. ఇక్కడ 12 PM అయినప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 AM ఉన్నట్టు. ఓకే, అలా. నెక్స్ట్ ఇంకొక బిట్టు, అక్షాంశాలు మొత్తం ఎంత? 0 degrees భూమధ్య రేఖ అండ్ 90 degrees ధ్రువం, ఉత్తర ధ్రువం, అండ్ 90 degrees దక్షిణ ధ్రువం. అంటే ఈ యొక్క 90, ఈ యొక్క 90, ఇది ఒకటి 181 కదా. 90, 90, 180, ఒకటి 181. బట్ ఇది బిట్ వచ్చినప్పుడు టోటల్ అక్షాంశాలు అని అడిగినప్పుడు 181 కనిపిస్తే 181 సెలెక్ట్ చేసుకోవాలి. లేదు 0 degrees, మనం ధ్రువాలని బిందువులు అన్నాం కదా, బిందువుల సైజు ఉంటుంది. 0 సైజ్ కదా అక్కడ, కాబట్టి దాన్ని కౌంట్ చేయకపోతే 89 + 89 అంటే ఇప్పుడు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, 181లో నుంచి 2 ధ్రువాలని తీసేసినాం, ఎంత వస్తుంది? 179. ఒకవేళ 179 కానీ 181 కానీ కనిపిస్తే, ఒకవేళ 179 కనిపిస్తే 179 సెలెక్ట్ చేసుకోవచ్చు. 181 కనిపిస్తే 181. మళ్ళీ 181 కనిపించకుండా ఓన్లీ 179 కనిపిస్తే అక్షాంశాలు మొత్తం 181 కదా అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకోకుండా ఉండొద్దు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ధ్రువాలు 2 బిందువులుగా తీసుకున్నారు కాబట్టి 179 ఇచ్చారనమాట. మన ఆన్సర్ 179. నెక్స్ట్ వన్ 82.5. ఇక్కడ నీకు 82.5 ఎలా తీసుకున్నారంటే 68 డిగ్రీల, ఇక్కడ 68 డిగ్రీలు అండ్ ఇక్కడ 97 డిగ్రీలు. 68 డిగ్రీలు, 97 డిగ్రీలు ప్లస్ చేస్తే 7, 7, 14, 1, 15 కదా. సారీ ఇది ఎందుకు కౌంట్ చేస్తాం? 97 డిగ్రీలు ఉంది కదా, ఇది వరకు కౌంట్ చేస్తే 15 కదా. ఇప్పుడు 16, 165 degrees వచ్చింది కదా. 165 degreesని ఆఫ్ చేస్తే అంటే మనకు మొత్తం ఒకటే స్టాండర్డ్ టైం కదా. ఆఫ్ చేస్తే 2 16, 2 4, 1 మిగిలింది కదా. 2లో సగం ఎంత? 1. అంటే ఇదంతా హాఫ్, 82.5. అర్థమైంది కదా. అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి సమయాన్ని లెక్కించడానికి 3 భాగాలు ఉన్నాయి. స్థానిక సమయం అంటే లోకల్ టైం. సూర్యుడు ఒక రేఖాంశం నడినెత్తి మీదకు వచ్చినప్పుడు ఆ రేఖాంశాలపై ఉండే ప్రదేశపు సమయాన్ని 12 PM గుర్తించినట్లయితే దాన్ని ఆ ప్రాంతపు స్థానిక సమయం అంటారు. ప్రామాణిక సమయం అంటే స్టాండర్డ్ టైం. ఒక దేశం లేదా ఒక ప్రాంతంలోని అనేక స్థానిక సమయాలకు బదులు ఒక స్థానిక సమయాన్ని ప్రామాణికంగా తీసుకొని సమయాన్ని అనుసరిస్తాయి. భారతదేశపు ప్రామాణిక ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఎంత? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కదా. మళ్ళీ ఇక్కడ నీకు క్వశ్చన్ డౌట్ చేస్తారు, అంటే లైక్ కన్ఫ్యూజ్ చేస్తారు. 82.5 డిగ్రీలు ఇచ్చి పశ్చిమ రేఖాంశం ఆర్ తూర్పు రేఖాంశం అని ఇస్తారు. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? తూర్పు రేఖాంశం.
డే టైమ్ సేవింగ్. ఇది ఏంటంటే శరత్ ఋతువు అండ్ లైక్ ఇంకోటి వసంత ఋతువులలోని సన్ రైజెస్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువసేపు ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవడానికి న్యాచురల్గా సహజంగా ఉన్న వెలుతురుని యూజ్ చేసుకోవడానికి ప్రత్యేకించి యూరప్ దేశంలో ఉపయోగించడానికి సమయాన్ని ముందుకు జరుపుకుంటారు. అది ఎప్పుడు శరత్కాలం, శీతాకాలం. శీతాకాలం సర్దుబాటు చేసుకుంటారు. మొదటి ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎవరు? జర్మనీ. ఒక రేఖాంశం తిరగడానికి భూమికి పట్టే సమయం 4 నిమిషాలు. ఉన్న రేఖాంశం నుంచి తూర్పుకు వెళ్తే 4 నిమిషాల చొప్పున పెంచుకుంటూ పోవాలి. పశ్చిమం సైడ్కి వెళ్తే 4 నిమిషాల సమయం తగ్గించుకుంటూ పోవాలి. మొత్తం ప్రపంచాన్ని 24 కాలమండలాలుగా విభజించారు. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా గుర్తించడానికి రీజన్ ఏంటంటే ఆనాడు ఇంగ్లాండు అగ్రరాజ్యంగా ఉండడమే. 0 డిగ్రీస్ రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి మధ్య 5 గంటలు అంటే 5.5 గంటల సమయం వ్యత్యాసం ఉంది. ఏది 0 డిగ్రీస్ రేఖాంశం నుంచి 82.5 డిగ్రీల రేఖాంశం వరకు. నెక్స్ట్ 0 డిగ్రీస్ నుంచి 180 రేఖాంశానికి 12 అవర్స్ డిఫరెన్సేషన్ ఉంది. మీకు చూపిస్తాను. ఇక్కడ 0 డిగ్రీస్ ఉందమ్మా, ఇక్కడ 180 డిగ్రీస్ ఈస్ట్ వెళ్ళాం. ఈస్ట్ వెళ్తే ఏంటి 180 డిగ్రీస్ ఇంటూ 4 మినిట్స్ కదా ఒక డిగ్రీ క్రాస్ అవ్వడానికి. 0 32 ఇటు 4 104 4 104 ప్లస్ 3 720 కదా. 720 మినిట్స్ని 60 మినిట్స్తో డివైడ్ చేస్తే 6 1 0 6 6 2 0 12 కదా, 12 అవర్స్. తూర్పు సైడ్ వెళ్ళడానికి 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్కి 12 అవర్స్. ఇటు నుంచి పశ్చిమం సైడు అదే 180 డిగ్రీస్కి వెళ్ళడానికి 12 అవర్స్. టోటల్ 24 అవర్స్. మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తా. ఇదిగో లైక్ ఇక్కడ గ్రీన్విచ్ ఉంది కదా, గ్రీన్విచ్, ఇది గ్రీన్విచ్ రేఖాంశం. లండన్ నుంచి వెళ్తుంది కదా గ్రీన్విచ్ రేఖాంశం. ఈ ఏరియాలోని ఇటు సైడ్ ఏ ఏరియాకి వెళ్ళినా సరే ఒక్క రేఖాంశానికి 4 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, అదే 15 రేఖాంశాలు దాటాలంటే 1 గంట టైం పడుతుంది. మన ఇండియాలోని ఎంత 82.5 దగ్గర ఉంది కదా మన ప్రమాణ రేఖ, అదెంత 5.5 అవర్స్ పడుతుంది. అట్లా చైనా దగ్గరికి వెళ్ళాలంటే 8 అవర్స్, చైనా దాటి వెళ్ళాలంటే 8 అవర్స్, తర్వాత 9 అవర్స్. అయితే పాకిస్తాన్కి అయితే పాకిస్తాన్కి అయితే 4 లైక్ ఆఫ్ఘనిస్తాన్కి అయితే ఓకే వెరీ గుడ్, పాకిస్తాన్కి అయితే 5 అవర్సే. ఓకే, ఇటు సైడు ఇది మనం ఎహెడ్ అంటే యాడ్ చేసుకోవాలి, బిఫోర్ అంటే మైనస్ చేసుకోవాలి. ఇంగ్లాండ్ ఇటు సైడు మైనస్ చూపిస్తుంది చూడండి, -3 అవర్స్, -4 అవర్స్, ఇట్లా 12 అవర్స్ వరకు వెళ్తే ఏంటంటే ఇటు సైడ్ 12 అవర్స్ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 12 ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిన టైంలోని తూర్పు సైడు 12 మిడ్ నైట్ అవుతుంది, ఇటు సైడ్ అయితే మార్నింగ్ అవుతుంది. సారీ, అంతే ఆఫ్టర్నూన్ కదా. ఇక్కడ 0 డిగ్రీస్, దీనికి 12 అవర్స్ టైం పడుతుంది, ఇటు 12 అవర్స్ టైం పడుతుంది. అదే ఇంకో ఇక్కడ దినరేఖ కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఇంటర్నేషనల్ డేట్ లైన్, అంతర్జాతీయ రేఖ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైనే కదా. చూడండి వంకర టింకర్లో పోతుంది.
ఇది ఎందుకంటే ఈ ఏరియాస్ని డేట్ని అండ్ టైంని అడ్జస్ట్ చేయడం కోసం మాత్రం ఇలా గీసినారు. ఇది ఇటు సైడ్ వెళ్తే హెడ్ అవుతుంది, ఇటు సైడ్ వెళ్తే బిఫోర్ అవుతుంది కదా. చిన్న షార్ట్ నోట్ మేకింగ్ రాసుకోండి. అండ్ ఇది చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది.